70 ఏళ్లు పైబడిన వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇకపై అనారోగ్యాలు వచ్చినా ఆసుపత్రి ఖర్చుల గురించి భయపడాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆయుష్మాన్ వయ వందన యోజన ద్వారా మీకు సంవత్సరానికి 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా లభిస్తుంది. మీరు ఎంత సంపాదిస్తున్నారనే దాంతో సంబంధం లేకుండా ఈ కార్డుతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు. అక్టోబర్ 2024లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకం ఆయుష్మాన్ భారత్ లో ఒక భాగం. దీని ద్వారా 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ వస్తుంది. ఈ కార్డు ఉంటే చాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఉచిత వైద్య సేవలు పొందొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకు ముందున్న వ్యాధులన్నింటికీ కూడా కార్డు తీసుకున్న మొదటి రోజు నుంచే చికిత్స అందుతుంది. ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు. కార్డు పొందడం ఎలా? 10 సులభమైన స్టెప్స్. మీ మొబైల్ ఫోన్లోనే ఈ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. చాలా సులువు. మీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఆయుష్మాన్ భారత్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ తెరిచి మీరు బెనిఫిషియర్గా లాగిన్ అవ్వండి. మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఇచ్చి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. మీ రాష్ట్రం, ఆధార్ నెంబర్ వంటి వివరాలు పేర్కొనండి. ఒకవేళ మీరు పేరు జాబితాలో లేకపోతే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి. ఓటీపీ వస్తుంది, దానికి అనుమతినివ్వండి. అవసరమైన చోట మీ వివరాలు నింపి డిక్లరేషన్ సమర్పించండి. మీ మొబైల్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి. మీ కేటగిరీ, పిన్ కోడ్ వంటి అదనపు వివరాలు ఇవ్వండి. మీ కుటుంబంలో 70 ఏళ్లు పైబడిన ఇతర సభ్యులుంటే వారి వివరాలను కూడా యాడ్ చేసి సబ్మిట్ చేయండి. ఈ కార్డున్న సీనియర్ సిటిజన్లు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, ఆంకాలజీ, హెమోడయాలసిస్, టోటల్ హిప్ రిప్లేస్మెంట్, టోటల్ నీ రిప్లేస్మెంట్ వంటి 1961 రకాల వైద్య విధానాలకు 27 మెడికల్ స్పెషాలిటీలలో నగదు రహిత చికిత్స పొందొచ్చు. ఇందులో గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్, ఎముకలు, సర్జరీలు, డయాలసిస్ వంటి అనేక రకాల చికిత్సలున్నాయి. దేశవ్యాప్తంగా 13,352 ప్రైవేట్ ఆసుపత్రులతో సహా మొత్తం 30,072 ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.